పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ఫుల్ లీడర్ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన ఎక్కడో ఇతర దేశాలకు వెళ్తున్నారు. స్టోర్ రైస్ని తీసుకొని పేద ప్రజలు కడుపు కొడుతున్న వాళ్ళందరినీ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదైనా స్పందించడం కానీ, ఇప్పుడు వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళి ఒక విలేజ్లో దానిలో నీటి సౌత్ కానీ రోడ్డు విషయాల్లో కానీ చాలా దగ్గరుండి చేయడం. మా ఇంటి స్థలాలు ఆక్రమించినారు, కొలిచేదానికి సర్వేలు రారు, కోర్టుకేస్తే వాళ్ళ పక్కనే తీర్పులు చెప్పినట్లుంటాయి. మీ పేరేంటండి? నా పేరు బొమ్మినేని సురేష్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు చూశారు కదా పరిపాలన, ఇప్పుడు ఉన్న లీడర్స్ ప్రజల దగ్గరలో ఉండడం కానీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన సీనియర్ అనడానికి నిదర్శనం ఇప్పుడు అమరావతి అయితే ఇప్పుడు చూస్తున్నాం ఎంత ఫాస్ట్గా అమరావతి వేస్ట్ అన్నాడు. అది నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి. ఆయన ఆ రోజులు వేస్ట్ అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, సైకో ప్రభుత్వాన్ని నిరూపించుకున్నాడు, 11 సీట్లకు పరిమితమయ్యాడు. మీరేంటి అసలు అంటే గత ప్రభుత్వాన్ని సైకో పరిపాలన అంటున్నారు, సైకో ప్రభుత్వం అంటున్నారు. అపోజిషన్ వాళ్ళేమో ఇదే సైకో పరిపాలన, ఇదే సైకో ప్రభుత్వం అని చెప్పేసి అని అంటున్నారు కదా. అవును మేడం, సైకో పరిపాలన అని ఎందుకు అంటున్నామంటే గ్రోతింగ్ రాష్ట్రంలో ఏం గ్రోత్ చూసాం మనం ప్రజలకి ఏం అందిస్తున్నాం అనేది లేకుండా మనం ఏదో చేస్తున్నాము వెళ్తున్నాం అనే ధోరణిలోనే వెళ్ళారు కాబట్టి వాళ్ళని సైకో ప్రభుత్వం అన్నారు. ప్రజల్లోకి ఒక్కరోజైనా సీఎం అయితేనేమి, వారి మంత్రులు అయితేనేమి, వారి ఎమ్మెల్యేలు అయితేనేమి ఒక్కరోజు కానీ అందుబాటులో లేరు. ఎక్కడ మేడం, ఎక్కడ చూపించండి. ఉన్నామని ఎక్కడో అద్దాల మేడలో పరదాలు కట్టుకొని తిరిగినప్పుడు మేము అన్నీ చూసాం. మీ ప్రభుత్వంలో మీరు చేసిన పరిపాలన చూసాం, మీరు నిర్వహించిన నిర్వాహకాలు చూసాం. మా పైన తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టి సతా ఇచ్చిన కాలం మీదంతా, అందుకనే మీకు సైకో ప్రభుత్వం అంటున్నారు మిమ్మల్ని. ఎక్కడ చూశారు మేడం? మీరు చూడండి, టీటీడీ చైర్మన్ అన్నారు, కులమత భేదాలు అనుకుంటాం, టీటీడీ చైర్మన్ అన్నారు. అక్కడ లడ్డు ఏ విధంగా ఉంది? మన ఆత్మగౌరవం తిరుపతి. మీరు మీ మనసులో అలాంటి భేదభావాలు లేకుంటే, కులమత భేదభావాలు లేకుంటే మీరు ఎందుకు ఇలా ఒక టీటీడీని అంత ఘోరంగా విఫలం చేయాలని మీరు దానిపైన పన్నాగం చేశారు? ప్లస్ ఆ లడ్డు అయితేనేమి, ఏ విషయంలో అయినా టీటీడీలో రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఇదే మాట్లాడుకున్నారు, దేశంలో ఏ మూల నుంచి అయినా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఏది? ఆంధ్రప్రదేశ్లో మన హిందూ దేవాలయాలు వెనకబడిపోతున్నాయి, హిందూ దేవాలయాల్లో ధర్మాలు ఏవి పనిచేయడం లేదు, అంతా వాళ్ళ విజయనే నడుస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నారు కదా, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా అయినా ప్రజల్లో ఎలాంటికుంటారో, ఎలాంటి కరప్షన్ లేకుండా ఎక్కడి నుంచైనా ప్రసాదాల పరంగా కానీ, రోడ్ల పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఈ జెన్యూన్ పర్సన్ నమ్మచ్చా అంటున్నారు. జెన్యూన్ పర్సన్ అంటారు కదా పవన్ కళ్యాణ్, మరి ఈ ద్వారా ఏమైనా ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? అన్న, పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ఫుల్ లీడర్ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన ఎక్కడో ఇతర దేశాలకు వెళ్తున్నారు. స్టోర్ రైస్ని తీసుకొని పేద ప్రజలు కడుపు కొడుతున్న వాళ్ళందరినీ పట్టుకొని ఏం చేస్తున్నారు ప్రజలంతా ఇప్పుడు చూస్తున్నారు. ఎవరేమి ఇప్పుడు అందరికీ మొబైల్స్ ఉన్నాయి. మీలాంటి వాళ్ళు, మీ మీడియాలో, ఇట్లాంటి చిన్న మీడియాలో అయితేనేమి ఎవరైతేనేమి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేస్తున్నారు కదా, ప్రతి మండలాలు, ప్రతి పల్లెటూరులోకి వెళ్ళి రోడ్ల పరంగా చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు ఇంతకుముందు ఉండే గవర్నమెంట్ ఒక్కరోజు కానీ బయటికి రాలేదు, ప్రజలు వాళ్ళ మొహం చూడలేరు, పరదాలు కట్టుకొని తిరిగామంటున్నారు. రోజా గారు అంటున్నారు, పైన ఉన్న సీఎం ఎక్స్ సీఎం గారు అంటున్నారు పరదాలు కట్టుకొని తిరిగారు. మీకు తెలిసినో లేదో, పరదాలు కట్టుకొని తిరిగారు. మీరు కట్టుకోలేదు అనుకుంటున్నారేమో, ప్రజలు చూశారు. ఈరోజు పరదాలు ఏం లేదు, ప్రజల్లోకి వచ్చి 24 గంటలు వర్క్ చేస్తున్నారనా. మొన్న ఇక్కడే విజయవాడ, ఇది టీడీపీ ఆఫీస్, ఇది విజయవాడలో మొన్న వరదలు వచ్చి మునిగిపోతే 24 అవర్స్ వర్క్ చేశాడు. 70 అవుట్ ఆఫ్ 70 ఇయర్స్లో. కళ్ళు మూసుకొని మాట్లాడితే ఏది కనిపించదు. కళ్ళు తెరవండి, చూడండి, ఆయన విజన్ చూడండి.
ఆయన చేసే పరిపాలన చూడండి, ఒక్కసారి మీ కళ్ళతో చూడండి, కళ్ళు మూసుకొని మాట్లాడకండి గుడ్డిగా. దేన్ని ఏది ప్రభుత్వం మంచి ప్రభుత్వం? గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం? చూడండి, ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అమరావతి ఒక అద్భుతమైన రాష్ట్రంగా, అమరావతి ఒక అద్భుతమైన రాజధానిగా నిలబడుతుందని చెప్పేసి ప్రపంచ బ్యాంకులే ఒప్పుకున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అసలు మీరు గమనించారో లేదో, కేంద్రంలో మీకు మిమ్మల్ని వాళ్ళు పలకరించే వాళ్ళు కానీ కాదు, ఇప్పుడు పిలుచుకొని హత్తుకొని చేసుకుంటున్నారంటే ఏ ప్రభుత్వం మంచిది అనేది ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది. తెలుగుదేశం పార్టీ ఈజ్ బెస్ట్ లీడర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం బాగుండాలి, బాగా నడుస్తుంది, ఏం లేదు. ఇంకా 10 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు నాయుడు కొనసాగాలని డిప్యూటీ సీఎం గారు కోరుకుంటున్నారు. హాయ్ బ్రో, మీ పేరేంటి? నా పేరు పవన్ కళ్యాణ్. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా అనిపిస్తుంది? పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా అనిపిస్తుంది పరిపాలన? పవన్ కళ్యాణ్ గారిది అయితే చాలా బాగుందండి ప్రభుత్వం. మన ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు. అదే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా స్పందించడం కానీ, ఇప్పుడు వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళి ఒక విలేజ్లో దానిలో నీటి సౌత్ కానీ, రోడ్డు విషయాల్లో కానీ చాలా దగ్గరుండి చేయడం మనం చూస్తున్నాం అందరం. అంటే గతంలో 5 సంవత్సరాల్లో అంటే మీరున్న ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ ఏ లీడర్ అయినా సరే ఇలా విలేజెస్లోకి వెళ్ళి ఒక డిప్యూటీ సీఎం పొజిషన్ నుండి ఏ లీడర్ అయినా ఇలా విలేజెస్కి వెళ్ళి చూడడం చూసారు, ఇప్పుడే చూస్తున్నారు? ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, మనం చూస్తున్నది మనకు తెలుస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వంలో వెళ్ళారని చెప్తున్నారా, ఇంతవరకు వెళ్ళింది మనం చూడలేదు. ఇంతవరకు ఒక ఎమ్మెల్యే పేరైనా తెలుసండి బేసిక్గా విలేజెస్లోకి వచ్చి పలానా ఎమ్మెల్యే వెళ్ళారని ఏమైనా ఐడియా ఉందా మీకు గత 5 సంవత్సరాల్లో? గత 5 సంవత్సరాల్లో విలేజ్కి వెళ్ళి చూసిందంటూ ఏమీ లేదు. మనం న్యూస్లో కానీ టీవీస్లో కానీ ఎక్కడ చూడలేదు మనం ఇంతవరకు. ఇప్పుడు మనం చూసుకుంటే డిప్యూటీ సీఎంఏ వెళ్తున్నాడు ఊర్లలోకి, ఇప్పుడు ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ తరఫున వెళ్తున్నారు. ఇప్పుడు మన నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ విలేజ్కి వెళ్తున్నారు. వాళ్ళ అదే చెప్తున్నారు కదండి, చూస్తున్నాం మనం టీవీలో అని చూస్తున్నాం. ఆయన రోడ్లు వేపిస్తున్నారు, నీటి సౌకర్యాలు చూస్తున్నాడు. మళ్ళీ తర్వాత మన రేషన్ బియ్యం గురించి మొన్న సీజ్ ద షిప్ అని చెప్పారు, దాని గురించి చూస్తున్నాం కదండి టీవీలో. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఒక 6 months అవుతుంది కదా, ఇంత త్వరగా ఆయన ప్రజలకి అందుబాటులో ఉండి రోడ్లు వేయడం కానివ్వండి, ప్రజల సమస్యలకి ఏదైనా కూడా త్వరగా రెస్పాండ్ అవ్వడం అనేది ఎలా అనిపిస్తుందండి? రెస్పాండ్ అవ్వడం మేలే కదండి, మనకి ప్రజలకు రెస్పాండ్ కావాలంటే చాలా మేలు మనకి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రెస్పాండ్ కాకుంటే కాలేదని చెప్తున్నారు, రెస్పాండ్ అవుతే ఎందుకు అవుతున్నారు ప్రశ్నిస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. 6 monthsలో అంటే 6 monthsలో ఆయన చేయగలిసింది చేస్తూనే ఉన్నాడు. ఇంకా 4.5 ఉంది కదండి, చేస్తాడు. మన కూటమి ప్రభుత్వం అనేది చేస్తుంది, కానీ టైం తీసుకుంటున్నారు కదా, టైం పట్టి తీసుకుంటారు, చేస్తారండి. వాళ్ళు చెప్పిన హామీలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ చేస్తూనే ఉన్నారు కదండి, చూస్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో ఇంకా ముందు రాబోయే రోజుల్లో కూడా అట్లనే ఉంటారని నమ్మకం ఉందా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి మనం రాబోయే ఇంకా ముందు రోజుల్లో కానీ ఇంకా మంచి చేస్తారని నా ఆలోచన. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం అంటే అది చెప్పలేము కదండి, మనం చూస్తూనే ఉన్నాం కదండి. ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం, ఇంకా ముందు ఇంకా ఎక్కువ చేస్తాడని మనకు అనేసి. ఫస్ట్ అపోజిషన్ వాళ్ళు వచ్చేది, వాళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వంలో చూసి ఈ ప్రభుత్వాన్ని విమర్శించమనండి. వాళ్ళే బాగా చేశారంట కదా, అంటే ప్రజలకి చాలా దగ్గరగా ఉండి ప్రజలు ప్రతి ఒక్క సమస్య తీర్చారంట కదా, అందుకే అండి వాళ్ళని వెళ్ళగొట్టారు. మరి ఎలా ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలు అంటే గ్రేట్ డిప్యూటీ సీఎం అని చెప్తారు. సార్ మీ పేరేంటి? కే వెంకటరమణ సార్. సార్ ఎలా ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది? ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మదనపల్లి నుంచి సార్. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎందుకు, ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు సార్? నేను బీసీ వెల్ఫేర్లో అటెండర్గా పనిచేసిన తర్వాత ఇది అకౌంట్ టెస్ట్ పాస్ అయ్యి స్పెషల్ గ్రేడ్ అటెండర్ అని ఇచ్చినారు. ఓకే, తర్వాత పంచాయత్ సెక్రటరీగా తోటకనానికి పనిచేసిన వీకోట మండలం. ఓకే, ఇన్ని చేసి ప్రమోషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా హైకోర్టు వాళ్ళు ఇచ్చినా కూడా ట్రిబ్యునల్ కోర్టు వాళ్ళు ఇచ్చినా కూడా ఈ బీసీ వెల్ఫేర్లు ప్రమోషన్ ఇవ్వాల. అప్పటి నుంచి నేను వదిలేనా. వాళ్ళు పోయినప్పుడంతా ఏదో ఒకటి చెప్పడము, నీకు ఇది అటెండర్వా సబార్డినేట్వా కోర్టుకు పోయి తీసుకుంటారా అని చెప్పేవాళ్ళు. ఓకే, ప్రజెంట్ మరి అక్కడ కింద ఉన్న వాళ్ళు సరిగ్గా చేయట్లేదు కదా, మరి ఇక్కడికి వచ్చారు కదండి, ఇక్కడికి వచ్చి రెక్టిఫై చేస్తారని నమ్మకం ఉందా మరి ఇక్కడ?
నమ్మకం ఉండబట్టే కదా సార్ ఇక్కడ వచ్చేది. అవునా? అదే గత 5 సంవత్సరాలు స్పందన ఇవన్నీ పెట్టారు కదండి, అంటే ఇలాంటి ప్రమోషన్స్ టాపిక్స్ మాత్రం ఏదైనా గత ప్రభుత్వంలో మంచిగానే చేశారు, ఏమైనా ఆదుకున్నారంట? గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇవ్వలేదు. నేనే నాకు ఆరోగ్యం బాగలేక ఆ బైరెడ్డిపల్లిలో దొంగలు కొట్టి కిడ్నీ పోయింది. ఎప్పుడు జరిగింది సార్ ఇదంతా? 2014, 15 సార్, 15, 16. దీనికి సాల్వేషన్ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పెట్టారు కదా స్పందన అనేది, దాంట్లో పోలేదు సార్. అది భూములు ఇచ్చినాము, వాళ్ళు అదే సరిగ్గా చేయలే, ఆ రెవెన్యూదే. ఇంక ఇది ఎట్లా ఏమో అని భయపడి పోలేదు. రెవెన్యూది గత 5 సంవత్సరాల్లో సరిగ్గా చేయలేదా ఏమి? భూములు మా ఇంటి స్థలాలు ఆక్రమించినారు, కొలిచేదానికి సర్వేలు రారు, కోర్టుకి వేస్తే వాళ్ళ పక్కనే తీర్పులు చెప్పినట్లుంటాయి. గత 5 సంవత్సరాలు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా? ఇలాంటి అంటే అక్కడ మదనపల్లికి సార్ ఆ ఏరియా బట్టి అట్లా ఇబ్బందులు ఉంటాయి, అంతలేక అక్కడ ఉండవు కదా. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెట్టి ఎంఆర్ఓలు లైక్ కలెక్టర్లు అందరూ వస్తున్నారు కదా మండలాల వైజ్గా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది కదా సార్, బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మండలాల వైజ్గా తిరుగుతున్నారు ఎంఆర్ఓలు, మీకు రెక్టిఫై చేస్తున్నారు, ల్యాండ్ ఎంత ఉంది మీ ఇష్యూ. మేము పెట్టాలి కదా, వాళ్ళకి తెలిపితే వాళ్ళు చూస్తారు, మేము తెలుపుకున్నా ఉంటే ఎవరు చూస్తారు? అది చేయలేదు, ఇవి ఇచ్చేసి మళ్ళీ పోతాం సార్. ఓకే సరే, అర్జీలు ఇక్కడికి వచ్చి ఇవ్వడం వల్ల ఏదైనా చేస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చారా? అర్జీలు ముందు నుంచి చూసినాం, ఈ కోట తోటకనం నుంచి చూసినాము, నమ్మకం ఉండబట్టి ఇక్కడ వస్తాం.